హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే గ్రీన్ సొరకాయ కర్రీ తోటి వచ్చానండి మీ ముందుకి. మనం చిన్నప్పుడు చాలాసార్లు తినుంటాం. ఇది మన ఇళ్ళల్లో చిన్నప్పుడు సొరకాయ చెట్లు పొదలు పెరుగుతుండే కదండి, సొరకాయ పొద. అందులోంచి తెంపి చిన్నప్పుడు చాలా వరకు పచ్చిమిర్చి కారం వేసి వండుతుండేవాళ్ళు. మా అమ్మ అయితే చాలాసార్లు ఉండేది, చాలా టేస్ట్గా కూడా ఉండేది. ఇందులో పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర, కొంచెం ఆకులు అంటే పుదీనా ఆకులు, కొంచెం కడిపత్త వేసి 2 వెల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలండి గ్రేవీ కోసమని. సో తాలింపులో అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్ అండి నేను ఎక్కువ యూజ్ చేసేది. ఆయిల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్లో కొంచెం జీరా, ఆవాలు వేసి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అనేది నేను తాలింపులో వేస్తానండి. ప్రతి కూరలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అదొక ముక్క, 2 ఇలాచీలు కూడా వేసాను. దాంతోపాటు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి తాలింపులో వేగాయండి. దాంతోపాటు కొంచెం పసుపు వేసాను. సో పసుపు వేసి బాగా కలుపుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేగిపోయాయండి. సో దీంట్లో మనం ఇంతకుముందు గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి అది తీసి ఇందులో వేసాను ఆయిల్లో. ఎందుకంటే మనం తాలింపులోనే కనుక వేసుకొని నూనె అంతా పైకి వచ్చేంత వరకు వేపుకున్నాం అనుకోండి, పచ్చివాసన అనేది పోయి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇందులో వేసి బాగా వేపాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న, వేగిపోయిందండి, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేటివి ఇందులో వేసుకున్నాను. సో ఇదేంటంటే మనం ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం అన్న స్లో అన్న పెడితే, చిన్న మంట మీద ఉడికించుకుంటే కనుక ముక్కలు స్లో ఫ్లేమ్ పైనే ఉడికించుకోవాలండి. సో మూత పెట్టేసి కనుక మనం చిన్న మంట మీద ఉడికిస్తే ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి. టేస్టీగా చిన్న మంట మీద అవ్వడం వల్ల టేస్టీగా కూడా అవుతుంది. నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి, లంచ్ టైం అయిందనేసి. సో ముక్కలు కూడా చాలా వరకు ఉడుకుతున్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీన్ కలర్లో చాలా యమ్మీగా, చూడడానికి టేస్టీగా అనిపిస్తుందండి. చాలా ఇష్టం నాకు, మా ఇంట్లో కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. టేస్టీగా ఉంటుంది, బాగా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్గా. సో ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా మీరు, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదండి, కర్రీ అయితే టోటల్లీ రెడీ అయిపోయిందండి. ఇంకా సో కొత్తిమీర వేసుకొని లాస్ట్కి ఫినిషింగ్ గార్నిష్ చేసుకున్నానండి. కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ బ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకూడదు. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.